ఈ బుక్ ఎందుకు వచ్చింది? తల్లి నిజమైన కథ అంటే ఎల్లమ్మ తల్లి గుడి లేదంటే అడవిలో అవునా? ఎవడో చుట్టాలు ఫోన్ చేసాడు. వీళ్ళు ఎప్పటికి పని ఉండదు. మనమైతే మన కథ లోపలికి పోదాం. తనేమో ఖర్చు చేయడం, మనమేమో ఇంటికి చేయాలి. అప్పుడు మన కథ ఈ చక్కగా టాపిక్ లోపలికి ఇది ఉంటుంది కదా. దానికన్నా ముందు కొన్ని నీళ్ళు తాగుతాయి. ఈ కాలం రాసిన ఒక ముట్టారు ఇప్పుడయ్యా చోటులో పోతాను. ఎప్పుడు కూడా చుట్టాలు మనం అక్కడ ఆ రోజు తాత నల్లమల్ల అడవి నుండి 40 లక్షలు రాజుగా ఉన్నాడు అన్నట్టున్నాడు. సరే ఇక కంటిన్యూ చేద్దాం సార్. నేను ఎల్లమ్మ తల్లికి రక్షకు రాజుగా ఉండడానికి కారణం వచ్చేసి ఏంటంటే, ఆ రోజు నేను గుడికి వెళ్ళినప్పుడు పొలంలో ఎల్లమ్మ తల్లి వెలిసింది. ఆమెకి దండం పెట్టుకొని కోరుకున్నా. ఆ రోజు బ్రహ్మోత్సవాలు అందరూ హడావిడిగా ఎగురుతున్నారు. అందరి మనసులు మారాయి. మంచిగా అందరూ కలిసిమెలిసి ఆడుకుంటున్నారు, పాడుతున్నారు. అలానే చేయాలి. కానీ ఒకరోజు ఏం జరిగింది? రెండో రోజు అక్కడికి ఒక బ్రహ్మరాక్షసుడు వచ్చాడు. వచ్చి మొత్తాన్ని నాశనం చేశారు. ఎల్లమ్మ తల్లి కళ్ళ ముందే జరిగింది. తాతకు వచ్చి ఒక్కొక్కరిని వేసుకున్నాడు. వేసుకున్న తర్వాత ఏమైంది? వేసుకున్న తర్వాత ఒక్కొక్కడు కుప్ప కూలిపోయాడు. లాస్ట్కి మా తాత కూడా కుప్ప కూలిపోయాడు. కానీ లేచి చూసే వరకు ఎల్లమ్మ తల్లి కళ్ళ నుంచి రక్తం తన కళ్ళల్లో ఉన్న కన్నును తీసి ఎల్లమ్మ తల్లి కన్నుకు పెట్టాడు. తన భక్తికి పెంచిన ఎల్లమ్మ ప్రత్యక్షమయ్యి, నువ్వే నా సేవకుడుగా ఇంకా నా రక్షకుడుగా ఉండాలి అని తీసుకున్నాడు. తన దగ్గర మాట తీసుకున్నాక తప్పలేని వంశం మాది. అందుకే మేము ఏం చేసామంటే మొత్తం అక్కడనే ఉండాలంటే గుండరాయి వేసుకోవాలి పోలీసారు. అందుకే మా తాత కూడా గుండరాయి వేసుకున్నాడు. అట్లనే పోయింది. మా నాన్నమ్మకి ఈ విషయం చెప్పాడు. చెప్పిన తర్వాత మా నాన్నమ్మ వేసింది. ఏవకని చెప్పి ధైర్యం చెప్పి మా తాత మాట తీసుకొని ఎవరితో తనకు 12 ఏళ్ళు అయ్యే వరకు తెలియదు. నాకు 10 కదా తెలిసిందా? దాని తర్వాత పోయినాం. పోయి ఈ కథ లేదుగా కక్క, నీ కథ బయటికి బాబోలి కథను అమరైతే బాబోలి కథను అన్నాడు. కథ తీసే వరకు ఇదంతా రాసి అయినా ఇదంతా ఎక్కడుండి రాసి ఉంటాడు అడుగు. నీకు కనిపించింది ముందే ఉంది. దాన్ని భస్మం చేస్తాడు. దీని లోపల ఉంది. కొత్త పేపర్ రాసింది అది లోపల.
నేను అడవిలో కూర్చొని కీ అని రాసిన. వాట్ అన్ ఇంటెలిజెంట్ గాడ్ మా తాతగారు. తాతగారు కదలకు మాట తీసుకొని పోయింది. మళ్ళీ ఆ బ్రహ్మ రాక్షసుడు వచ్చింది. ఈసారి ప్రేతంగా రాక్షసుడిగా రక్తాలు చిందిస్తూ వచ్చాడు. వాడు వచ్చి మా తాతని కొట్టేటప్పుడు ఎల్లమ్మ తల్లి చూసి వాడిని చిత్తు చిత్తుగా కొట్టి సర్వనాశనం చేసింది. కానీ వాడి పని ఇంకా తీరలా, ఇంకా ఉంది ముందర కదా. అదేంటిదంటే చెప్పాలా? నీకు ఇప్పుడు ఈ కథ చెప్పింది మనసారా. నెక్స్ట్ జరిగిపోయే వినాశం తొలి ఏకాదశి. తొలి ఏకాదశి రోజు ఈ పిండ బ్రహ్మాండాలన్నిటినీ ఏలేటోడు వస్తాడు. వాడిని సంహరించిండు. తాత ఇంకా బతికే ఉంటే, ఆ విగ్రహం ఇంకా ఉండుంటే ఈ అన్నిటి గురించి మనం తెలుసుకోవాలి, అడగాలి, తెలుసుకోవాలి వివరాలు. తాత ఇంకా ఉంటే అడవిలో ఉండి ఏం చేస్తుంది? తాత వాళ్ళ నాన్న పేరు ఏంటిది? వాళ్ళ పొలంలోనే ఎందుకని తెలిసింది? అది మనం ముందే తెలుసుకుందాం. ఇప్పుడు ఏం తెలుసుకోవాలిరా? ఇంకా తెలుసుకోవాలి. నేను ఆ రోజు అడవిలోకి వెళ్ళిన కొన్ని రోజులు అక్కడనే ఉన్నా. తిండి లేదు, తిప్పలు లేవు, ఏమీ లేవు. మనవాడా, ఇది నువ్వు చూస్తే నా దగ్గరికి రా, కాపాడు. ఇంకా నేను అక్కడిని కష్టపడుతూ ఉన్నా. రేపే నీ ప్రయాణం. ఆటోమేటిక్గా అవుతున్నాయి రా. ఆ బ్రహ్మ రాక్షసుడికి చివరి అంచం మొదలైంది. ఒరే వాడిని ఇప్పుడు నేనంట సంపాలరా. స్నానం అని పోయి దీని గురించి తెలుసుకోవాలి. మన ముందటి ప్రశ్న అదే. తెలుసుకుని ఎలా అయినా చేసి మా తాతని కాపాడాలి. నిజంగా నేను మన అడిగిన పచ్చని దారంలో చిన్న ప్రశ్న. ఎల్లమ్మ తల్లి ఫైనల్ ఎపిసోడ్ ఎప్పుడన్నా? అదేలా నెక్స్ట్ ఎవరు కామెంట్ కూడా పెట్టదండి. మనం ఏం చెప్పాలి? ఏతులు చెప్పుకుంటే ఏసు ప్రభు సరేనా? ఓకే నెక్స్ట్ ఎలా అయినా చేసి ఈ గడ్డ నుంచి బయటికి తెప్పియాలి, కాపాడాలి తాతని. అరే మూర్ఖుడా, లోపల పెద్ద పురులు ఉన్నాయిరా. అది ఎల్లమ్మ తల్లి రక్షకురాలుగా ఉన్నాయిరా. వాహనం, ఆమె వాహనం రా. లోపలికి వెళ్తే చేస్తావురా, లోపలికి వెళ్తే చేస్తావు. ముసలోడే కానీ మహానుభావుడు.
బ్రహ్మ రాక్షసుడు నిన్ను చంపడానికే ఇక్కడికి వచ్చా. నీ ఇంట్లోకి వచ్చా. ఇక నువ్వు నన్ను ఏం పీకలేవు బిడ్డ. ఇక్కడనే నిన్ను చంపేస్తా. ఇక్కడ నువ్వు వరిసే అరుపులు అక్కడ మీ తాత కిలిపియాలా. నన్ను పెట్టోడి భూమి మీదనే లేడు. సస్తా వస్తా చూసుకుందాం. ఇదిరా నా బ్రాండ్. కొడితే బొక్కలు